హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇప్పుడు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఏమిటంటే కథ పేరు మహారాజుకు కనువిప్పంట. ఓ రాజుగారికి మగధ రాజ్యానికి రాజు వీరసేనుడ. ఆయనకట రకరకాల కోజాలంటే సేకరించి వాటిని చూసుకుంటూ ఉంటాడట. అది ఆయనకి అలవాటట. దేశం నలుమూల నుంచి వింతైన కోజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడంట. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఒక మనిషిని కూడా పెట్టుకున్నట్ట. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పిన బందిపోట్లు, శత్రు సైన్యాలు బెడద ఎక్కువైందని, సైన్యాన్ని ఎక్కువ కావాలని మనకి నెత్తి నోరు బాదుకున్నాడంట. ఎవరు? మంత్రి. అయినా కానీ రాజు అవేమీ చెవికెక్కించుకోకుండా పరిపాలన మొత్తం గాలికి వదిలేశాడట. నిత్యం కోజాల గురించి ఆలోచించేవాట. వాటిపైన చిన్న గీత పడినా పని వాళ్ళకు కఠిన శిక్ష విధించేవాట. అలా చాలామంది పనివాళ్ళు మారారట. ఒకసారి రాము అనే వ్యక్తి కోజాల కాపలాదారుడుగా చేరాట. ఓ రోజు అతను వాటిని శుభ్రం చేస్తుండగా కోజా ఒకటి పాపం కింద పడి పగిలిపోయిందట. అటుగా వచ్చిన రాజు అది చూశాట. చూసి మండిపడిపోయి రామును కొరడాలతో 100 దెబ్బలు కొట్టించాట. పాపం చిన్న కోజా కింద పడిపోయినందుకే ఆయన 100 కొరడా దెబ్బలు కొట్టించాట. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనానికి వణుకు, భయం వేసేసిందట. మరి అతను కొట్టాడు కదా కొరడాలతో, అందుకని ఎవరికి వాళ్ళకే భయం వేసిందట అక్కడ చేరాలంటే. కొన్ని రోజులకు విజయుడు అనే ఆయన అక్కడ పనికి కుదిరాట. ఒకరోజు అతను మహారాజు మీద అభిరుచి చాలా బాగుంది మహారాజా, మీ అభిరుచి చాలా బాగుందని దాన్ని పొగిడాడంట. ప్రజలకు ఏమనుకుంటున్నారు, అసలు మీ అభిరుచి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటో చెబుదామని ప్రత్యక్షంగా మీరే చూద్దురు అని చెబుతాడట. సరేనంటాడట. ఇంకేం సరేనని చెప్పి మారు వేషాల్లో బయలుదేరతా. ఇంకా బాగుంటుంది కదా అట్లా చెబితే మీకు అని మారు వేషాల్లో బయలుదేరతాడట. వెళ్ళి ఆ విషయాలు తెలుసుకుందాము అనుకున్నట్ట. దానికి సరేనన్నట్ట రాజు. సూర్య సమయం కాగానే ఇద్దరు కలిసి మారువేషాల్లో రాజపట్నానికి బయలుదేరారట. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్ళతో, అయ్యా, మన మహారాజు సేకరించే కోజాల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడంట విజయుడు. ఆ విషయం గురించి మాట్లాడుకో, అవి కోజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే శత్రువులు. రాజు వాటి మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నాడే తప్పితే పరిపాలన మీద పెడితే ఆ శ్రద్ధ అంతా బాగుంటుంది, రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడారట. ఆ మాటలకు వినగానే రాజు మొహంలో కల తప్పిందట. మారువేషంలో వెళ్ళాడు కదా రాజు, అవన్నీ వాళ్ళ అభిప్రాయాలు ఏంటన్న తెలుసుకోవడానికి. ఎమ్మటే ఆయన మొహంలో కల తప్పిందట. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారంట ఇద్దరు. అలా వెళ్తుండగా రోడ్డు ప్రక్కన ఉన్న పొలంలన్నీ బీడుగా కనిపించాయట. వాటిని గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు, కుంటలన్నీ పూడికలతో నిండిపోయి ఉన్నాయి. వర్షం పడినా చుక్క నీరు నిలవ ఉండని పరిస్థితి. దీంతో పొలాలన్నీ ఇలా బీడుగా మారిపోయాయి. తాగునీటికి కూడా కటకటే. ప్రజలు పేదరికంతో, ఆకలి బాధతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడంట విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అవును 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 ప్రభు అని చెప్పాడంట. నేను రాము స్నేహితుడిని. ఆపద అని తెలిసినా ఈ పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడంట విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటి నుంచి పాలన మీద దృష్టి సాగించాట. చిన్న పొరపాటుకు పని వాళ్ళను శిక్షించడం మాని అభిమానంగా చూసేవాడంట రాజు. వాళ్ళందరినీ అభిమానంగా చూసి పరిపాలన బాగా సాగించాడంట. అందుకే ఆయన మరి ఆ కోజాలనే చూసుకుంటూ ఉన్నాడు. మరి ఆ పరిపాలన ఎలా చేస్తాడు? మరి మంత్రి ఏం చెప్పినా కూడా ఆయన బుర్రకెక్కట్లా. అప్పుడు ఇతను ధైర్యంతో అక్కడ జాయిన్ అయ్యి ఆయన్ని తీసుకొని వచ్చి ఇట్లాగ ప్రజల్లో జనాల ముందు పెట్టాడనమాట. పెట్టడం వలన ఆయనకి ఆ కనువిప్పు కలిగిందనమాట.
ఏంటి అమ్మో! ఇంత ఇదిగా ఉందా పరిపాలన నాది అని ఆయనకి కనువిప్పు కలిగిందట. అది ఫ్రెండ్స్. బావుందా మరి? కథ నచ్చిందా మరి మీకు?